గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు లేక రెండు గ్రూప్స్ మధ్య గొడవలకి కారణం ఏంటి అనేది మనం చూస్తే, దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. దేవుడు సమాధానాన్ని కలుగజేసే వాడైతే అల్లర్లను, మనస్పర్ధలను, గొడవలను కలుగజేసేవాడు సాతానుడు. దురాత్మ ప్రేరణతో మనుషుల మధ్య గొడవలు వస్తాయి. అయితే ఆ దురాత్మకి పర్మిషన్ ఇచ్చేవాడు కూడా దేవుడే. ఏ దురాత్మ, ఏ సాతానుడు కూడా దేవుని పర్మిషన్ లేకుండా ఎవరిని శోధించలేడు. మరి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడండి? ఇద్దరి మధ్య గొడవకి లేక ఒక వ్యక్తి యొక్క నాశనానికి కారణమైనటువంటి సాతానుడికి దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడంటే, ఆ వ్యక్తి దేవునికి విరోధమైనప్పుడు, దేవుడు నాశనానికి అప్పగించేటప్పుడు ఆ దురాత్మలను విడిచిపెడతాడు. అంటే అర్థం ఏంటి? దురాత్మలు ఎప్పుడు మనుషులను శోధించడానికి, నాశనం చేయడానికి ఉంటాయి, కానీ దేవుడు మనుషులను సంరక్షించేంత వరకు అవి ఏమీ చేయలేవు. ఈ మనిషి దేవునికి లోబడినప్పుడు, దేవుని సంరక్షణ తీసేసినప్పుడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి దేవుడు విడిచిపెడతాడు. అప్పుడు దురాత్మలు మనుషులను రకరకాలుగా వేధిస్తూ నాశనం చేస్తాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఆ మనుషులు నాశనం అవడానికి మనుషుల మధ్య గొడవలు రేపుతాయి. చూద్దాం ఒక మాట. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షేకెము యజమానుల మీదకి వచ్చినట్లును, వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అబీమెలెకునకును షేకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపెను. అప్పుడు షేకెము యజమానులు అబీమెలెకును వంచిరి. ఈ సిచ్యువేషన్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, కాంటెక్స్ట్. అబీమెలెకు ఇక్కడ ఎవరంటే, ఇశ్రాయేలులో న్యాయాధిపతుల్లో ఒక ముఖ్యమైన న్యాయాధిపతి అయినటువంటి గిద్యోనుకి 70 మంది కుమారులు ఉన్నారు. ఆ 70 మంది కుమారులు కాక ఒక పని మనిషితో కాపురం చేయగా పుట్టిన కుమారుడు అబీమెలెకు. ఆ రోజుల్లో భార్యలు, ఉపపత్నులు ఉండేవారు, దాసీలు. అయితే అబీమెలెకు అనేవాడు దుర్మార్గుడు. గిద్యోను తర్వాత నేనే ఇశ్రాయేల్ న్యాయాధిపతిని అవ్వాలని తన పైన ఉన్న సొంత భార్యల యొక్క పిల్లలందరినీ 70 మందిని కలిసి 70 మందిని కూడా చంపించడానికి షేకెము వారు చేతులు కలిపి అబీమెలెకు ఆ గ్రూపు కలిసి అఫీషియల్గా పుట్టిన 70 మంది పిల్లల్ని చంపేశారు. అందులో ఒకడైనటువంటి యోతాము పారిపోయాడు, తప్పించుకున్నాడు. కాబట్టి ఈ విధంగా చంపి ఒక 3 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఏలాడు అబీమెలెకు అనేవాడు. అయితే దేవుడు ఈ దుర్మార్గుడు చేసిన పనికి, ఈ దుర్మార్గుడికి సహాయం చేసిన ఆ షేకెము యజమానులకి మధ్య వైరము కలిగించుటకై దురాత్మను విడిచిపెట్టినప్పుడు, ఆ దురాత్మట ఆ షేకెము యజమానులు ఎవరైతే అబీమెలెకుతో చేతులు కలిపి 70 మంది గిద్యోను పిల్లలను చంపడానికి ప్లాన్ చేశారో, వీరిద్దరి మధ్య గొడవకి కారణము దురాత్మ ఒకరి మీద ఒకరికి మనస్పర్ధలు కలిగజేసి వారిని ఎంతవరకు నాశనం చేసిందంటే, షేకెము వారిని చంపేసేంత వరకు అబీమెలెకు విడిచిపెట్టలేదు. ఇంకా నాశనం చేద్దామని అబీమెలెకు వారి యొక్క గోపురం దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి ఒక స్త్రీ ఒక తిరగట్రా వేసి తన నెత్తి బదులు కొట్టి అతన్ని చంపింది. ఆ తర్వాత స్త్రీ చేతిలో చంపబడడం ఎంతో ఘోరం అని చెప్పి తన పనివానితో పొడిపించుకుని చంపబడ్డాడు అబీమెలెకు. గమనించండి, ఎవరైనా సరే దురాత్మలతో శోధింపబడుతున్నప్పుడు, అయ్యో నాకు దురాత్మతో నేను శోధింపబడుతున్నాను, అర్జెంటుగా దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేసి దురాత్మ నుంచి విడుదల పొందాలని అనుకునే ముందుగా, ఈ దురాత్మను నా దేవుడు నాకు ఎందుకు ఎలా చేశాడనే ప్రశ్న మనం వేసుకోవాలి. నా మార్గం ఏమి దేవునికి విరోధంగా ఉన్నాయని ప్రశ్న వేసుకోవాలి. బైబిల్లో క్లియర్ ఒక మాట ఉంటుంది. రాజైన సౌలు విషయంలో 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు. వెంటనే సౌలు నాశనం చేయడానికి ఏమొచ్చిందట? దురాత్మ వచ్చింది. అలాగే మరొక సందర్భంలో రాజైన అహాబు దేవుని విరోధంగా జీవించినప్పుడు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దామో వద్దంటే దేవుని సముఖము నుండి దురాత్మ వెళ్ళి ప్రవక్తల నోట అబద్ధపు ప్రవచనం పలికింపజేసి
అతని యుద్ధానికి పంపించి యుద్ధంలో అహాబు చంపబడినట్టుగా మొదటి రాజుల గ్రంథం 22, 21, 22 వచనాలు కనబడుతుంది. ఇవన్నీ చూస్తే దేవునికి విరోధులను నాశనము చేయడానికి, దురాత్మలు ఎప్పుడు పొంచి ఉన్న వారిని దేవుడు ఆయన ప్రజలు ఎవరైతే ఆయనను విడిచిపెట్టారో దేవుని కాపుదలకు తీసేస్తాడు. వాళ్ళకి దురాత్మలు సర్వనాశనం చేసి విడిచిపెడతాయి. గమనించండి, ఈ అనుదిన ఆత్మీయ ఆహారంలో మనం ధ్యానిస్తున్న ఈ ఎగ్జాంపుల్స్లో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ దురాత్మ నన్ను పీడిస్తున్నది, ఈ విధురాత్మలు నన్ను శోధిస్తున్నవి, లేక రకరకాల గొడవలు కలుగు చేస్తున్నాయి, దీని అంతటికి కారణం ఏంటి అనేది ఆలోచన చేయడం మానేసి అర్జెంటుగా నేను ఎలా విడుదల పొందాలి, ఏ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలా, దురాత్మలు వెళ్ళగొట్టే పాస్టర్ గారు ఎవరు అని చూసే కంటే నేను నాలో దేవునికి వ్యతిరేకమైనది ఏదన్నా ఉంటేనే కానీ ఈ దురాత్మకు అవకాశం నాకు దొరకదు, నన్ను శోధించడానికి అవకాశం ఉండదు కదా. ముందు నేను దేవుని దగ్గర నా జీవితాన్ని సరి చేసుకోవాలి. నా వివాదం ఏంటి? దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైన హిమ వల్ల తెల్లబడిన గొర్రె బొచ్చు వల్ల తెల్లగా చేస్తాడట, కెంపు వల్ల ఎర్రగైనను. అంటే బ్లడ్ షెడ్ లాంటి పాపపు జీవితం నీలో ఉన్న తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. నేను పరిశుద్ధంగా మారుస్తాను, రా వచ్చి నీ పాపాలు ఒప్పుకో, నీ పాపాలు విడిచిపెట్టు, నీకు నువ్వుగా మారు మనసు పొంది దేవుని దగ్గరికి రా. ఏ దురాత్మ నిన్ను జయించలేదు. గిద్యోను పిల్లలందరినీ చంపేశాను కదా, నాకు ఇంక తిరిగే లేదనుకున్నాడు అబీమెలెకు. ఇతనికి సపోర్ట్ చేశాం కదా, రాజ్యంలో మందే బలం అనుకున్నారు షేకెం యజమానులు. దేవుడు విడిచిపెట్టాడా? వారి మధ్య వారికి గొడవలు పెట్టే దురాత్మను విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కాపుదల వారికి తీసేసినప్పుడు సర్వనాశనం అయిపోయారు. దేవునికి మనం దూరంగా ఉండి మనం ఏమి చేయలేము. మన సబుద్ధిని ఆధారం చేసుకుని వాడిని భలే తొక్కాను, వీడిని భలే నాశనం చేశాను, ఇంకా నేను ఎదిగిపోతున్నాను అనుకుంటాం. కానీ గట్టిగా అయితే 3 సంవత్సరాలు వేలాడు, చివరికి ఘోరాతి ఘోరమైన మరణం మరణించాడు అబీమెలెకు. ఈ లోకానుసారంగా ఈ లోక మనుషులు ప్రవర్తించే విధంగా మనం వెళ్ళకూడదు. ఎప్పుడు ప్రభువా నీ చిత్తానుసారంగా నడిచే జీవితం దయచేయి. ఏ దురాత్మకు నా మీద అధికారం ఇవ్వద్దు. నాకు ఎవరికన్నా నేను గొడవ పడి కోపం వస్తుందంటే, దురాత్మ నన్ను ప్రేరేపిస్తున్నదంటే, నాలో నీకు ఇష్టం లేనిది అని ఉన్నదా? నీకంటే ఎక్కువ నా సబుద్ధిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్తున్నానా? నాకు బోధించు ప్రభువా, నన్ను సమాధానంగా నడిపించు ప్రభు అని దేవుని అడుగుదాం. దేవుని పరిశుద్ధాత్మతో నడిపింపబడదాం. ఏ దురాత్మకు మనలో చోటు లేకుండా దేవునికి లోబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆయన సేవలో మనల్ని వాడుకొనును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ యొక్క శుభదినంలో నీవు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. యేసు ప్రభువా, నీవు దురాత్మలను కూడా నీ కార్యం నెరవేర్చడానికి వాడుకున్న దేవుడు కనుక నీకు మేము లోబడితే నీ యందు విశ్వాసం ఉంచుట వల్ల గొప్ప ఏమి కాదు, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవని యాకోబు భక్తుడు చెప్పినట్టుగా విశ్వాసానికి తగ్గ క్రియలతో మమ్మల్ని జీవింపచేసి నీ ఆత్మకు నిలయాలుగా నీ ఆత్మానుసారంగా నడిచేవారిగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దిన అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనం సర్వసత్యములో నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.